హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచిగా నోరు ఊరించే సాంప్రదాయకమైన వంటకం అండి ఇది. ఎంతమందికి తెలుసా ఈ పచ్చడి అనేది? కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా. శుభ్రంగా వాష్ చేసుకొని ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాసు పసుపు, హాఫ్ గ్లాసు కళ్ళుప్పుని, మిక్సీ పట్టుకున్న ఉప్పుని యాడ్ చేసుకొని, శనగలు కూడా ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూడో రోజు వాటినంతా ముక్కలనంతా సపరేట్ చేసి ఎండబెట్టుకోవాలండి. బాగా డ్రై అయిపోవాలి, బాగా ఎండిపోవాలి ముక్కల్ని. అలా ఎండబెట్టిన ముక్కల్ని వీడియో క్లిప్లో చూపించినట్లుగా చూస్తున్నారు కదా, అవి పట్టుకుంటే కొంచెం బాగా గట్టిగా ఉండాలి, అలా ఉంటేనే ఎండిపోయినట్లు. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లార్చుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో, అదే గిన్నెలో మనం ముందుగానే నానబెట్టుకున్న గిన్నెలో మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని 4 గ్లాసుల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముక్కలను బట్టి మనం ఎంత క్వాంటిటీ ముక్కలు తీసుకున్నాం దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకొని మెంతుల్ని, ఆవాలను కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చిన్నులపాయలను కూడా పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మన పల్లి నూనెని యాడ్ చేసుకోవాలండి. బాగా హీట్ చేసిన తర్వాత మెంతిపిండి, ఆవపిండిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, మినపప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని దాంట్లో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు వేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపించినట్లుగా అంతా మిక్స్ చేసుకోవాలి. చక్కగా పల్లీలను కూడా వేయించుకోవాలి కరకరలాడుతూ. అలాగే గార్లిక్ని కూడా ముందుగానే మనం ఒలిచి పక్కన పెట్టుకున్న వాటిని కూడా క్రష్ చేసి దంచి యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చడికి ఇదే టేస్ట్ బాగుంటుందండి. తాలింపు వేస్తే కరెక్ట్గా సరిపోయినట్లుగా వేయాలి, మరీ మాడనేయకూడదు. అలా అని ఎక్కువగా ఫ్రై చేయకుండా, అలాగే తక్కువగా ఫ్రై చేయకుండా, అలాగా మనకి ఫ్రై స్మెల్ వచ్చేదాకా చూసుకొని యాడ్ చేసుకోండి. గార్లిక్ని ఎక్కువ యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది. కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ కూడా మర్చిపోకుండా ఇంగువ యాడ్ చేసుకోండి. ఆ పోపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చళ్ళలో కలపాలి, వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి. చల్లారిన తర్వాత మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు బాగా నిల్వ ఉంటుందండి. అలాగే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ తెలుసా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. నా వీడియోస్ ఇక్కడ వరకు చూశారు కాబట్టి నచ్చితే తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.